ఆ తోడిన మట్టి అటు బండు ఇటు బండు పోసి బాట చేసుకుంటూ పోతే ఈరోజు సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కాలువ దాకా ఈరోజు బునియాది గాని కాలువ అవుతుందంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాం. బునియాది గాని పిలాయిపల్లి దర్బారెడ్డి కాలువలో మన భువనగిరి నుంచి పోతూ 5 నియోజకవర్గాల మరి 12 మండలాలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేసే కార్యక్రమం. అంటే ఏదొక్కటి పెండింగ్ పడతలేవు. మనకు రేవంత్ రెడ్డి గారు నాకు నచ్చిందే చేస్తా అంటలేడు. ప్రజల సమస్యలు, మన బీబీనగర్ ప్రాంత సమస్యలు, మన భువనగిరి ప్రాంత సమస్యలు మీరు చెప్పింది మేము వింటున్నాం. మేము అక్కడ చెప్తే అక్కడ స్పందిస్తున్నారు, చేస్తున్నాం. అంటే ఇది ఆనాడు ఈనాడు ఈనటోడు ఉంటాను. ఎవడన్నా ఇక్కడ చెప్పేటోడు లేడు, ఆడు ఈనటోడు లేడు, చేసినోడు లేడు. అంతకుముందు ఈరోజు హెచ్ఎండి నిధులు చెప్తా ఉన్నాం. 56 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి ఈరోజు హెచ్ఎండి నిధులు తీసుకొచ్చినామంటే ఒక బీబీనగర్ గ్రామానికి 3,20,00,000 రూపాయలు ఈరోజు తీసుకొచ్చినామంటే చిన్న విషయం కాదని చెప్తున్నాం. బీబీనగర్ మండలానికి 16 కోట్ల రూపాయలు తీసుకొచ్చి, భువనగిరి నియోజకవర్గానికి ఒలిగొండ కాకుండానే 56 కోట్లు తీసుకొచ్చాం. అంటే ఇది అంటే మేము అడగగానే మేము గొప్ప కాదు, ఇచ్చిన వాళ్ళు గొప్ప. ఇక్కడ మన అవసరం ఉంది, మన కథ ఉంది, మన సమస్య చెప్పినాము, పైన ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి గారి శాఖ. ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖ ఇది. ఆయన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గొప్పగా చేస్తుంది. సాగునీరు కాలువలు అడగంగానే 500 కోట్లు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి కార్యక్రమం గొప్పగా చేస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు అడగంగానే మనకు 32 రూట్ల బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇచ్చినట్టే పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్నారు. సీతక్క గారు పంచాయతీరాజ్ రోడ్డు చేస్తూ ఉన్నారు. ఈ ఊరి నుంచి ఆ ఊరు పోవడం, ఇక్కడ రాఘవపురం, బ్రాహ్మణపల్లి, ఎర్రబెట్టి తండ రోడ్డు చేస్తూ ఉన్నారు. అటు అక్కడ మరి ఏది రుద్రవెల్లి మీదకెళ్ళి, రాఘవపురం మీదకెళ్ళి అంశాపూర్ పోయే రోడ్డు చేస్తూ ఉన్నారు. అక్కడ మరి జైనపల్లి మీదకెళ్ళి మన ఏది బకీర్గూడెం రోడ్డు శాంక్షన్ అయింది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందే మా చెల్లె చెప్పింది, ఎల్ఓసి తోటి నా బిడ్డకు మంచిగా అయిందని చెప్పింది. అంతకుముందు ఎల్ఓసిని గట్టిచ్చిర్రా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిర్రా. మేము బీబీనగర్నే ఒక దగ్గర 7.5 లక్షల ఎల్ఓసి ఇచ్చినామంటే చిన్న విషయం కాదు. 7.5 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబానికి వేలు జరిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మహిళలను మరి మహిళా శక్తి, మహిళా శక్తి అనే సంబరాలు కూడా నిన్న జరుపుకున్నాం. మిమ్మలను కరోడ్పతులు, కోటీశ్వరులు చేయాలనే ఆలోచన కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా చేయాలనే ఆలోచన చేస్తుంది. పెట్రోల్ బంకులు ఇచ్చే కార్యక్రమం, అట్లనే ఆర్టీసీ బస్సు లీజ్కి ఇచ్చే కార్యక్రమం, మరి ఇట్లాంటి అన్ని మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, సోలార్ ప్లాంట్లు కానీ పెట్టడానికి కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చిన్న విషయం కాదని చెప్తూ మరి ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. మరి మీరు చేసిన మార్పులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఆ విధమైన ఆలోచన చేసినారు. ఆలోచనలో భాగంగా మీరు చేసుకున్న మార్పు వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా చెప్తూ మరి మిమ్మల్ని ఒక్కటి అడగాలి. ఈరోజు అందరు సంతోషమే కదా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు చేతులు లేపాలి అందరూ. రేషన్ కార్డు ఇచ్చినందుకు ఇచ్చినందుకు సంతోషమేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జై కొడదామని లేపాలి అందరూ. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ ఉన్న మీ అందరిని ఒక కోరిక కోరుతున్నామంటే, రానున్న ఏ సందర్భమైనా ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా బాగా కార్యక్రమాలు చేయాలంటే మీ ఆశీస్సులు మా మీద ఉండాలని మేము కోరుతున్నాం. ఏ సమస్య వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ ఉన్న మా అందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని మేము కోరుతున్నాం. నన్ను గెలిపించు ఆడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రానున్న సమరంలో ఏదైనా మా వాళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుతూ, ఏదున్నా ఈ రేషన్ కార్డు కార్యక్రమం గొప్ప కార్యక్రమంగా భావిస్తూ